పాటల పల్లకిలో 32 గంటల పాటు సాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ ఉద్యమ గాయకుడు, కవి నేర్నాల కిషోర్ అన్న గట్టిగా చప్పట్లతో అందరం ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి దరువెల్లన్న, అంతడుపుల నాగరాజన్న, శరతన్న, భరతన్న, ప్రియమైన నా తమ్ముడు, ఈ తరం పాటల పిరంగి పాటమ్మ రాంబాబు, ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది కవులకు, కళాకారులకు, గాయకులకు, ఈ తరం మనం చెప్పుకోదగ్గ గొప్ప ప్రజావాగ్గేయకారుడు జయరాజన్నకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఈ వేదిక మీద నిజంగా జయరాజన్నను ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని బాధకర విషయాలు ఎరుకైనప్పుడు ఓ డప్పు రమేష్ అన్నను కోల్పోయినాం, ప్రజాయుద్ధ నౌక భారతదేశ సాంస్కృతిక విప్లవ సేనాధిపతి గద్దరన్నను కోల్పోయినాం, అరుణోదయ రామరావన్నను కోల్పోయినాం, కరోనా కాలంలో అనేక మంది ప్రజా కవులను కోల్పోయినాం. చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మందిని దూరం చేసుకుంటున్నాం, కోల్పోతున్నాం. జయరాజన్నకు ఇట్లా హాని జరిగింది అనగానే ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది. ఆ వార్త వినగానే పర్వాలేదు, మళ్ళా నిలకడగా ఉన్నాడు అన్న తర్వాత ఊపిరి పీల్చుకొని హమ్మ అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద కనపడుతున్నందుకు నేను మనస్ఫూర్తిగా, మీరు నేను మనందరం గద్దరన్న తర్వాత మనకు చెప్పుకోదగ్గ వాగ్గేయకారుడు, నిజంగా కళాకారులను మనందరిని ప్రేమించే అన్న జయరాజన్నకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చప్పట్లతో అన్నకు ఆ నేచర్, ఆయన ప్రేమించే ప్రకృతి, ఆయన ప్రేమించే వాన, చెట్టు, పుట్ట, కొండ, కోన, వాగు, సర్వం పంచభూతాలు ఆయనకు మరింత ఆయుష్ను అందించి నూరేళ్లు బతికే విధంగా, ఇంకా అనేక గొప్ప పాటలు రాసే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అట్లా మిత్రుడు చక్రాల రఘు గారు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. నేను పేర్లు చెప్పని వాళ్ళు నన్ను తప్పుగా అనుకోవద్దు, క్షమించాలే. మీ అందరి పేర్లు తెలుసు, మీరందరూ పరిచయమే నాకు. ఎవరు ఇంట్లో దూరం కాదు, ఎవరు దగ్గర కాదు. మీరు చేస్తున్న పోరాటానికి నా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది, నా సంఘీభావం ఉంటుంది. సంఘీభావం మద్దతే కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మీ ప్రస్తావన ఉంటది. ఆనాడు సాంస్కృతిక సారథిలో అందరి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వలేదనే నిరసనతోటే ఆనాడు బయటికి వెళ్ళాను. నేను ఇంతవరకు సాంస్కృతిక సారథులు ఆఫీసులో మొన్న వెన్నెలమ్మ ప్రమాణ స్వీకారం మొన్న బాధ్యతలు తీసుకున్న రోజు మళ్ళీ నేను సారథి ఆఫీసులో అడుగు పెట్టాను. అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ ఆ రోజు అడుగు పెట్టాను. ఎందుకు అడుగు పెట్టాను? ఒక గద్దరన్న వచ్చే సారథి ఆఫీసులో కూర్చున్నట్టుగా గర్వపడుతూ నేను అడుగు పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదు. అందుకే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు అనేటివి రావడం అనేది న్యాయమైన డిమాండ్. కిషోర్ అన్న కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇద్దరు, రమక్క, కిషోర్ అన్న, సాంస్కృతిక సారథి యొక్క పత్రాలను చింపేసి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గట్టిగా చప్పట్లతో గౌరవ శాసన మండలి ప్రొఫెసర్ అని పిలిచి ప్రొఫెసర్ అని అలవాటు అయిపోయింది. కానీ శాసన మండలి సభ్యులు సార్ గట్టిగా చప్పట్లతో కోదండరామ్ సార్ గారికి మనం స్వాగతం తెలియజేస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పట్ల నడుమ అట్లా మీ ఉద్యమం న్యాయమైంది. అందులో కిరణ్ కావచ్చు, అన్నోజు వెంకన్న కావచ్చు, అనేక మంది ఇప్పుడు చెప్పినటువంటి పేర్లలో మా అంజన్న, దరు అంజన్న ఉన్నాడా?
అంజన్న కావచ్చు, అనేక మంది ఈ కార్యక్రమంలో దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. చాలా సంతోషం. ఖచ్చితంగా అమలైతుంది, సక్సెస్ అవుతుంది. మీరు నిరుత్సాహపడొద్దు, నిరాశలో ఉండొద్దు. ఇది అమలు చేసుకోవడానికి దగ్గర అంచులోనే ఉన్నాం మనం. అందువల్ల ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఎందుకు ఇస్తారనే దానికి కూడా అనేక విషయాలు మన ముందు ఉన్నాయి. కళాకారుల యొక్క బాధ వారికి తెలుసు. నేను అతి దగ్గరగా ఉండి వారితో ప్రయాణం చేశాను. వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వారు కాంగ్రెస్ లో ఉన్నా నా పాటలంటే ఇష్టపడ్డారు, మనందరినీ అభిమానించారు. అందువల్ల మనందరినీ ఖచ్చితంగా ఆయన గౌరవిస్తాడనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకు ఉంది కనుక మన పెద్దన్న జయరాజన్నతో పాటు అందశ్రీ అన్న ఇంకా అనేక మంది మన సమస్యలు చెప్పడానికి, మాట్లాడడానికి కూడా ఉన్నారు. మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా చివరి వరకు ఇది కొనసాగిద్దాం. పాటల పల్లకిలో 32 గంటల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మీకు మరొకసారి నేను అభినందనలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత బాధ్యతగా మోసినటువంటి కిషోరన్న, రమక్క వారి దంపతులకు, వాళ్ళు పాటకు పాటకు పెళ్ళండి, పాటకు పాటకు పెళ్ళండి అనేటువంటి ఒక కార్డు కొట్టించి ఇద్దరు జంట ఒకటై అద్భుతంగా వారి ప్రయాణం ఎన్ని ఒడిదొడుకులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ఆ పాట అనే బంధం వదిలిపెట్టకుండా ఈ రోజు ఇద్దరు వేదిక మీద కనపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చప్పట్లతో వారికి మీ అందరి బ్లెస్సింగ్, మీ అందరి ఆశీర్వాదం, పెద్దవాళ్ళైతే ఆశీర్వాదం, చిన్నవాళ్ళైతే వారికి ధన్యవాదాలు, దండాలు తెలియజేయాలి. గట్టిగా చప్పట్లతో పాటకు పాటకు పెళ్లి అని ఆనాడు కలిసిన ఈ జంట ఈనాడు మళ్ళా మన పోరాటానికి నాయకత్వం వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని పెట్టాడు. చాలా అద్భుతమైనటువంటి మనస్ఫూర్తిగా సంతోషపడుతూ నేర్నాల కిషోరన్నకు మరి హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లా పాటలు భుజాన వేసుకొని పోతున్న నా అన్నలారా, నా చెల్లెల్లారా, నా తమ్ములారా, రాత్రి బౌళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ నేను అనేక సందర్భాల్లో మీ గురించి ఎన్నోసార్లు మాట్లాడినాం, గత ప్రభుత్వంలో కూడా మాట్లాడినాం. పాటవాడి నోళ్లకు దండం, ఆటలాడి నోళ్లకు దండం, దరువులేసి నోళ్లకు దండం, వంతవాడి నోళ్లకు దండం, వంతవాడి నోళ్లకు దండం, వెంట తిరిగే తోళ్లకు దండం, ఆట పాట మాటలు విని చప్పట్లు కొట్టే చేతులకు దండం, పాటవాడి నోళ్లకు దండం, ఆటలాడి నోళ్లకు దండం, పాటవాడి నోళ్లకు దండం, ఆటలాడి నోళ్లకు దండం, ఆటవాడి నోళ్లకు దండం, ఆటలాడి నోళ్లకు దండం, డప్పు కొట్టి నోళ్లకు దండం, దరువులేసి నోళ్లకు దండం, డప్పు కొట్టి నోళ్లకు దండం, దరువులేసి నోళ్లకు దండం, డప్పు కొట్టి నోళ్లకు దండం, దరువులేసి నోళ్లకు దండం. ఆట పాట మాటలతో కోట్లాది మంది కదిలించిన నా కవులారా, కళాకారులారా, రచయితలారా, ఉద్యమకారులారా, వాయిద్యకారులారా, కోరస్ వాడే నా అండలారా, మీ హక్కుల సాధన సాధించే సమయం వచ్చింది గనక ఎవ్వరు నిరుత్సాహపడద్దు. ఆట పాట మాటలతోటే ఒక ప్రభుత్వం కూలిపోయింది, ఇంకో ప్రభుత్వం ఏర్పడ్డది. ఆట పాట మాటలతోటే దొరల గడీల పాలన కూలిపోయి ప్రజాపాలన వచ్చింది. వచ్చిందా? ప్రజా పాలనలో మన హక్కులు ఖచ్చితంగా సాధ్యమైతాయి, అనేక అద్భుతాలు జరుగుతాయి. మన కళ్ళ ముందే యుద్ధ నౌక గద్దరన్న నంది అవార్డు ప్లేస్ లో గద్దరన్నను పెట్టాం. గట్టిగా చప్పట్లతో ప్రభుత్వానికి ఉద్యమ వందనాలు చెప్తాం. మనం చరిత్ర ఇవాళ వాస్తవం జరుగుతున్నా చూస్తా ఉన్నాం. మన కళ్ళ ముందే ఇవాళ 9 మంది కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఇవాళ వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించింది. దాంట్లో జయరాజన్ ఉన్నాడు, మన వేదిక మీద ఉన్నాడు. గట్టిగా చప్పట్లతో మనందరం ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏది ముందు ఏది వెనకాల ఏంటి అనే సామాజిక న్యాయం వారు పాటిస్తారనే విశ్వాసం మాకు ఉంది, ఆ నమ్మకం మాకు ఉంది కనుక ఇవాళ మీ తరపున
ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించడం కోసమే 32 గంటల పాటల పల్లకిలో అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇది ఎవరి కోసం వ్యక్తిగతంగా పెట్టుకున్న కార్యక్రమం కాదు. అందుకే మీరందరూ కూడా ఇంకా పదునైనటువంటి పాటలు రాయండి. మీ జీవితం యొక్క మీ త్యాగాలను, మీకంటే ముందు తరం కళాకారుల త్యాగాలను రాయండి. మీ కళాకారుల సమస్యల పాటల రూపంలో రాయండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా ఇస్తదనే నమ్మకం కూడా మనకు ఉంది కనుక మీరు అటువైపుగా మీ ప్రయాణం చేయండి తప్ప అన్నా ఈ సభకు పోయినాం ఆ సభకు పోయినాం ఈడగాట్లే ఆడగాట్లే ఖచ్చితంగా అవుతుంది. తెలంగాణ సాధించడం అనేది ఎంత నిజమో, తెలంగాణ సాధించడం అనేది ఎంత నిజమో కళాకారుల కోటాలో 550 మంది కళాకారులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, అంతకంటే ఎక్కువనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తది అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చివరి వరకు కొనసాగిద్దాం. మనం ఆట పాట మాటలతో కోట్లాది మందిని కదిలించిన మనమే రేపు భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక కళాకారులైన మీరు ఉద్యోగాల కోసం పోరాడుతూనే సమాజంలో జరిగే అనేక అసమానతల మీద మీ పోరాటం, మీ రచనలు, మీ పాటలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆట పాటను భుజాన వేసుకొని అసలు వాసన ఓ అమరవీరులాగా మీకు ఇవే ఈ సభాముఖంగా జోహార్లు అర్పిస్తూ పాటకు సలామో మాటకు సలామో పాటకు సలామో మాటకు సలామో. నన్ను లాక్కొస్తున్నారు మీరు. ఓకే, పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో ఉద్యమ బాటకు 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 సలామో ప్రజల కోసం ప్రారంభించిన వీరులకు సలామో వీరవనితలకు సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో. కొంచెం స్పీడ్ పెంచాలి. చెమట చుక్కల నేదర పోసి అమ్మ భలే ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఎవడో కానీ. చెమట మా ఊరు పక్క నేను అందుకే ఇట్లున్నావా. చెమట చుక్కల నేదర పోసి పోడు పోతం చేసి సిట్టుగట్టమని వేధిస్తుంటే సిట్టుగట్టమని వేధిస్తుంటే సిట్టుగట్టమని చూసి కాకతీలపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో. మొగలాయి రాజులతో యుద్ధం చేసి బడుగులనందరిని సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాపి బహుజన రాజ్యం స్థాపను బాపి బహుజన రాజ్యం జెండను బాపి కాకతీలపై కత్తులు దూసి పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో అన్నకు సలామో పాపానికి సలామో. అమ్మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతిలో బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిసి భూమి భుక్తికై పోరును నడిపి భూమి భుక్తికై పోరును నడిపి భూమి భుక్తికై పోరును నడిపి ఆత్మగౌరవ పోరాటానికి ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో అమ్మకు సలామో ఐలమ్మకు సలామో. పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో. పరిగెత్తించాలే పండబెట్టొద్దు. ఆటకు సలామో
ఆటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో పాటల పల్లకికి సలామో మీ ఉద్యోగాలు మీకు వస్తాయి మొన్నటిదాకా మా కొలువులు మాకు కావాలంటే మా తెలంగాణ మాకు కావాలన్నాం అన్నమా అన్నమా ఇవాళ ఖచ్చితంగా ప్రజా పాలనలో కళాకారుల బాధలు కడుపు కోతలు ఉన్నాయి ఆ బాధ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక పాట యొక్క శక్తి పాట యొక్క గొప్పతనం వారికి తెలుసు కనుక మీకు ఖచ్చితంగా పిలిచి ఉద్యోగాలు ఇస్తాడు పిలిచి ఉద్యోగాలు ఇస్తాడు పిలిచి ఉద్యోగాలు వచ్చే రోజు వస్తాడు కొద్దిగా వెయిట్ చేద్దాం కొద్దిగా ఓపిక పడదాం మీ కడుపు కోత మీ బాధ మీ ఆకలి కడుపులు తీరే రోజు వస్తుంది అద్భుతంగా ఉద్యోగాలు చేయాలి సమాజంలో మీరు మార్పు కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కనుక అట్లా నడిపించాల్సిందిగా కోరుతూ అన్నకు మరొకసారి కిషోర్ అన్నకు నా మనసు పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఇంకా మరింత ఉధృతం చేద్దాం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలకు వినతి పత్రాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి తెలిసే విధంగా ఈ వారికి వ్యతిరేకమైనవి కావు అనుకూలమైనవే మేము కష్టపడ్డాం మాకు ఉద్యోగాలు అని అడగడం తప్పు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ చాలా మంది కళాకారులు ఉన్నారు వారి సందేశాలు వారి ఆట పాట మాట కోట్లాది మందిని కదిలించే విధంగా మనం అందరం పనిచేద్దామని చెప్పి కోరుతూ మీ ఉద్యమానికి నా పూర్తి సపోర్ట్ ఉంటది ఖచ్చితంగా మీ గొంతై వినిపిస్తా మీ గొంతై నేను కొట్లాడతాను నేను మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చి ఆహ్వానించినటువంటి నా ప్రియమైన మిత్రుడు గొప్ప వాగ్గేయకారుడు కవి రచయిత నేర్నాల కిషోర్ గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు